ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం మంత్రి రోజాకు అసంతృప్తి మొదలైంది. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో 2 సార్లు విజయం సాధించిన రోజా ఈసారి గెలుస్తారా అంటే ఏమో చెప్పలేమని చెబుతున్నారు నగరి ప్రజలు. అయితే 6 నెలల ముందు నుంచే ఈ విషయంపై డివైడ్ ట్యాగ్ ప్రారంభమైంది. అసలు వైసీపీ ప్రభుత్వం రోజాకు టికెట్ ఇవ్వకూడదని భావించారు. కానీ ఆమె నోటిని భరించే శక్తి లేక ఆమెకు టికెట్ కేటాయించినట్లు వైసీపీ నేతలు తెలిపారు. టికెట్ ఇవ్వకపోతే ఆమె చేసే రచ్చ ద్వారానే వైసీపీ ప్రభుత్వానికి ఎక్కువ నష్టం జరుగుతుందని వైసీపీ హైకమాండ్ భయపడినట్లుగా సమాచారం. ఇక మంత్రి పదవి కూడా ఆమెకు అదే కారణంతో దక్కినట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో లేనప్పుడు ఏమీ చేయలేకపోయానంటే ప్రజలు నమ్మరు. కానీ అధికారం నుండి కూడా 5 ఏళ్లు ఏమి చేయలేకపోవడమే రోజాకు మైనస్గా మారిందని అంటున్నారు పార్టీ నేతలు. అంతేకాకుండా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినట్లుగా ప్రజలు నమ్మడం రోజాకు ప్రధాన మైనస్గా మారింది. ఎప్పుడో తన పుట్టినరోజుకోసారి ఓ 100 ఫ్యాన్లను స్కూళ్లకు కానుకగా ఇచ్చి ప్రచారం చేసుకుంటూ ఉంటారని, అంతకు మించి చేసిన అభివృద్ధి ఏం లేదని ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే రోజాపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె సోదరులిద్దరినీ ముందు పెట్టి 100 కోట్లు సంపాదించారని సొంత పార్టీ నేతలు మీడియాకు ఎక్కి గగ్గోలు పెట్టారు. అయితే మంత్రి అయిన కొద్ది రోజుల్లోనే రోజా లైఫ్ స్టైల్ మారిపోయిందని నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇక మంత్రి కావాలంటే ముందుగా ఎమ్మెల్యే అవ్వాలంటే నియోజకవర్గంలో పార్టీ నేతలందరితో సఖ్యతగా ఉండాలని, కానీ రోజా స్టైల్ వేరని అంటున్నారు. అంతేకాకుండా నగర నియోజకవర్గంలో ఒక్క మండలం నేతతో కూడా ఆమె సఖ్యతగా ఉండరని, స్థానికేతరులాలు కాబట్టే ఆమెను అక్కడి నేతలు 2 సార్లు గెలిపించారని నియోజకవర్గ నేతలు తెలిపారు. అయితే నగర నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా ఈ 5 మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 5 మండలాల నేతల్లో 2 రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారున్నారు కాగా మిగిలిన వారు వారి వారి స్థాయిలో మండలాల్లో పట్టు ఉన్న నేతలు ఉన్నారు. అయితే మంత్రి రోజా ఎప్పుడు నగరి మున్సిపల్ చైర్మన్ తోనూ గొడవలు పెట్టుకుంటుందని, జెడ్పీటీసీలు లాంటి కీలక పదవుల్లో ఉన్న వారితోనూ ఇబ్బందులేనని సమాచారం. ఇక వైసీపీ ప్రభుత్వం రోజాకు టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గ నేతలు ఓడిస్తామని సవాల్ విసురుతున్నారు. ఇక ఇప్పుడు వారంతా రోజాకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేతలు ఉన్నారంటే వారికి బలమైన సపోర్టు ఉన్నట్లే లెక్క. ఇక రోజా వ్యతిరేక వర్గానికి పెద్దిరెడ్డి సపోర్ట్ ఉంది. నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ గా ప్రయత్నిస్తున్నారని కొంతకాలంగా అభిప్రాయం ఉంది. అంతేకాకుండా రోజాకు వ్యతిరేకంగా గలం విప్పుతున్న వారికి పెద్దిరెడ్డి సపోర్ట్ ఉందని, రోజాను నియోజకవర్గంలో ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన గుప్పిట్లో ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకున్నారు. కానీ రోజా ఆయనకు వ్యతిరేక వర్గంగా మారిపోయారు. అయితే రోజాను ఓడించడానికి పెద్దిరెడ్డి ప్లాన్ రెడీ చేసుకున్నారన్న ప్రచారం భారీగానే జరుగుతుంది. ఇక గత 2 సార్లు నేతలందరూ కృషి చేసిన స్వల్ప తేడాతోనే 2 సార్లు విజయం సాధించారు రోజా. అయితే నగరిలో తమిళ ఓటర్లు ఎక్కువగా ఉండగా రోజా భర్త సెల్వమణి కూడా తమిళుడే కావడంతో రోజా తమిళ పోరాటాల పేరుతో హడావుడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే తమిళ ఓటర్లను ఆకర్షించడానికి రోజా విధాలుగా ప్లాన్లు చేస్తున్నట్టు సమాచారం. కానీ ఇటీవల రజనీకాంత్పై రోజా చేసిన వ్యాఖ్యలతో ఆ వర్గంలోనూ ఆమెకు వ్యతిరేకత మొదలైందని తెలుస్తుంది. అయితే ఈసారి రోజాకు కలిసి వచ్చే వారే లేరని, ఆమె ప్రచారానికి అండగా నిలిచేవారు కరువైనట్లు తెలుస్తుంది. ఇక మొదటిసారి 800 ఓట్లు, రెండోసారి 2000 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించిన రోజా ఆమె నోటి దురుస్తో దూరం కాని వర్గం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఎన్నికల ఫలితాలు గుణపాఠం నేర్పుతాయని వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతుండటం విశేషం. ఫలితంగా ఆమెకు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రోజా ఏడుపు దృశ్యాలు వైరల్ కావడం ఖాయమని వేరే లెవెల్ సెటర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాకుండా ఆమె ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ఖాయమని నియోజకవర్గ నేతలు తేల్చి చెబుతున్నారు.